సో ఎవరైనా నాతో మాట్లాడేటప్పుడు ఫస్ట్ హిందీలోనే మాట్లాడతారు వాళ్ళు. తెలుగు అంటే తెలుగా మీరు అని చెప్పి షాక్ అవుతారు. ఇంకా ఈ టాటూస్ అవన్నీ చూసి అయితే వాళ్ళు ఇక అస్సలు తెలుగు అని అస్సలు అనుకోరు. ఓకే. కానీ బేసిక్‌గా పక్కా తెలుగు. ఓకే. హైదరాబాదీ. బోర్న్ అండ్ బాటమ్ మొత్తం హైదరాబాదీ హైదరాబాదే. అంతా. కొన్ని స్లాంగ్‌లయితే అర్థమైతది. కొంచెం ఓల్డ్ సిటీ లెక్క ఆ! గాని కానీ స్లాంగ్. అంతా హైదరాబాదీ. కానీ చూసిన వాళ్ళు మాత్రం మీరు హైదరాబాదీ నాకు హిందీలో మాట్లాడతారు నాతోని. బట్ నేను మాత్రం తెలుగే. తెలుగే. ఓకే. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. నేను, మమ్మీ, డ్యాడీ, చెల్లి మ్యారీడ్. సో మేము ప్రెజెంట్ అయితే నేను, మమ్మీ, డ్యాడీ ఉంటాం. నువ్వు మ్యారీడ్? కాదు ఇంకా అయిపోయింది. కాదు కాదు. ఇంకా అంత మమ్మీ వాళ్ళు అంటారు చేసుకో అని చెప్పి, కానీ ఇంకా నేనైతే ఫస్ట్ ఇంకా కొంచెం సెటిల్ అయ్యి దాని తర్వాత ఇప్పుడిప్పుడే మంచి గ్రోత్ వస్తుంది. సో ఇంకా ఎంతవరకు వస్తుందో చూసి దాని తర్వాత. ఓకే. కొరియోగ్రాఫర్, డాన్సర్ ఇవన్నీ ఎలా? చిన్నప్పటి నుంచి అంటే మా మమ్మీ వాళ్ళ బ్రదర్ డాన్స్ ఫీల్డ్ అనమాట. బేసిక్గా నేను డాన్స్ ఫీల్డ్ నుంచి వచ్చిన. డాన్స్ ఫీల్డ్ తర్వాత సో డాన్స్ చేస్తుంటే మా మమ్మీ అది ఒక మూవీ ఉంటుంది చూడు, ఓ దేవుడు కరుణిస్తాడని మూవీ. దానికి కొరియోగ్రఫీ చేసిండు. సో బ్లడ్ ఉంటుంది కదా, సో అట్లా అని చెప్పి డాన్స్ ఫీల్డ్కి వెళ్ళిన. బేసిక్గా కాలేజెస్ మెయిన్ ఫీల్డ్ స్టార్ట్ అయ్యేది కాలేజెస్ నుంచి. ఇక డిగ్రీలో డాన్స్ చేస్తుంటే అరే నువ్వు మస్తు ఆడుతున్నావు, ఆ ఎంకరేజ్మెంట్ వల్ల సో స్టడీ అంతా నన్ను ఆపేసి డిగ్రీ వరకు చేసి ఆపేసి ఎంబీఏ డిస్క్ ఇక డాన్స్ ఫీల్డ్కి వచ్చేసి.